హాయ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి రాగి ఇడ్లీ. పిల్లలకి, పెద్దలకి అందరికీ హెల్తీ అయిన రాగి ఇడ్లీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నార్మల్ వైట్ ఇడ్లీలతో పోలిస్తే చాలా హెల్తీ అండి. అండ్ త్వరగా కూడా అయిపోతుంది. మరి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు పట్టు మినపప్పు పోసుకోవాలి. మీ దగ్గర గుళ్ళున్నా ఓకే. ఒక గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసులు రాగులు పోసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని దాంట్లో ఉన్న డస్ట్, చెత్త అంతా పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. రాగులు కొంచెం ఎక్కువసేపు శుభ్రం చేసుకోవాలండి. దాంట్లో కొంచెం డస్ట్ అదంతా చెత్త ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపే క్లీన్ చేసుకోవాలి. నానబెట్టుకునే ముందే మనం ఎక్కువ సార్లు వాష్ చేసుకొని పెట్టుకుంటే మిక్సీ వేసేటప్పుడు జస్ట్ 1 టైం 2 టైమ్స్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. రాగులు కడిగిన తర్వాత దానిలో కొంచెం మెంతులు వేసుకోవాలి. ఈ రెండింటిని ఒక 8 అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. 8 అవర్స్ నానిన తర్వాత పట్టు ఊరికనే వచ్చేస్తుందండి. జస్ట్ మనం ఇలా అనంగానే వచ్చేస్తుంది. వాష్ చేసుకున్న మినపప్పును, రాగుల్ని మిక్సీ జార్లో అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలి. విడివిడిగా కూడా రుబ్బుకోవచ్చు. కాకపోతే రాగులు తొందరగా నలగవండి. అందుకే దాంతో పాటు కొంచెం మినపప్పు వేస్తే తొందరగా మిక్స్ అయిపోతుంది. అలానే 2 వేసుకునేటప్పుడు గాలించుకుంటూ వేస్తే మినపప్పులో కానీ, రాగుల్లో కానీ ఏదైనా ఇసుక, రాళ్ళు అలాంటివి ఏదన్నా ఉంటే అడుక్కెళ్ళిపోతాయి. రాగులు, మినపప్పు మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే ఇడ్లీ పిండి జారైపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక స్టీల్ గిన్నెలోకి కానీ, డబ్బాలోకి కానీ తీసేసుకోవాలి. నేను డైరెక్ట్గా డబ్బాలోకి తీసేసుకుంటాను. ఈ పిండిలో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చట్నీ క్లిప్ తీయడం మర్చిపోయానండి. ఏంటి డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? చట్నీ కూడా ఎందుకు హెల్తీగా తినకూడదు అనే థాట్ నుంచి వచ్చిన ఐడియా ఇది. కొన్ని ఇయర్స్ కిందట వచ్చిన ఐడియా. బట్ దీంట్లో ఒక ఐటెం మిస్ అయింది. మళ్ళీ సపరేట్గా మంచిగా ఒక వీడియో చేసి పెడదామని జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చూసారా ఎలా పొంగిందో? మళ్ళీ పిండిని ఒకసారి కింద నుంచి పైదాకా మళ్ళీ కలుపుకొని పిండి ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవాలి. ఈ ఇడ్లీ ఉడకడానికి 15 to 20 మినిట్స్ పడుతుందండి. ఇడ్లీ ఉడికిన వెంటనే తీస్తే కొంచెం జిగురుగా ఉంటుంది. అందుకే ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెడితే అది కొంచెం ఆరి ఆ జిగురుతనం ఉండదు. చూసారా ఇడ్లీలు ఎలా వచ్చినాయో? టేస్ట్కి టేస్ట్, హెల్తీకి హెల్తీ. చాలా మెత్తగా ఫ్లఫీగా వస్తాయండి. చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా మంచిది ఈ రాగి ఇడ్లీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి.